ఉపన్యాసకులు ఈయన అవధాని చాలా కమ్మగా పద్యాలు కూడా పాడతారు, అందరినీ అలరిస్తారు. అటువంటి శ్రీ కోట రాజశేఖర్ గారిని వచ్చి వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. హలో, ఏదైనా కూడా మానవుడికి కేవలం తిండే కాకుండా మానసిక ప్రశాంతత కూడా కావాలి. ప్రతి ఒక్కరికి డబ్బు ఉండొచ్చు, తిండి ఉండొచ్చు, బలగం ఉండొచ్చు, ఎంతమంది ఉన్నా మానసిక ప్రశాంతత లేకపోతే జీవించలేము. ఎందుకంటే కష్ట నష్టాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వాటిని అధిగమించి పోవాలంటే మానసిక బలం కావాలి. మనోబలం ఉంటేనే అధిగమించి పోగలరు అని అతను. కాబట్టి పెద్దలు చెప్పేటువంటి రామాయణ, భారత, భాగవత గ్రంథ సారాన్ని మనం అర్థం చేసుకోగలిగితే జీవితంలో దేనికి మనం భయపడాల్సిన అవసరం ఉండదు, బాధపడాల్సిన అవసరం కూడా ఉండదు. ఇది మనం తెలుసుకుంటే చాలు. పెద్దానికి బాధపడతాం. మా అబ్బాయి నన్ను పెంచి పోషించాము, నన్ను చూడలేదే అని ఒక ఆయన బాధపడతాం. పక్కింటి వాడిని ఎనగల మన నుంచి 10 రూపాయలు అప్పుడే సంపాదించుకున్నాను ఒక ఆయన బాధపడుతున్నాడు. మనం చూస్తే ఎన్నో రకమైన బాధలు. అలా కాకుండా ఈ లోకంలో మనం ఇలా జీవించాలి. సంతుష్టుడి 3 జగముల పూర్తి ఉండు, సంతోషకి ఎప్పుడు జరగ సుఖం అంటుంది భాగవతం. సంతుష్టుడు, సంతృప్తి పొందినటువంటి వాడే ఈ ఊళ్ళోకి వెళ్ళ పూజ్యుడు. కోట్లు ఉండేవాడు కాదు, కోట్లు ఉండవచ్చు, 5 కోట్లు ఉండేవాడు 6 కోట్లు కాలేదని బాధపడుతున్నాడు తప్ప సంతృప్తిగా ఉండలేదు. అది మనకు కావాల్సింది. అంటే చిన్న ఒక విషయం చెప్తున్నాను. రాజుగారు కావలసిన రాజ్యం ఉంది, దాసీ జనాలు, బ్రహ్మాండమైనటువంటి భోగాన్ని అనుభవించగలిగినటువంటి రాజుగారు గుర్ర మీద పోతున్నాడు. అరణ్యంలో ఒకడు బండ మీద తల పెట్టుకొని గుర్రకు పెట్టి నిద్రపోతున్నాడు. అతను చూశారు రాజుగారు. వీడు నిద్రపోతున్నాడు, నాకు నిద్ర రాలేదు, నాకు నిద్ర రాలే అని బాధపడ్డా. వీడు నిద్రపోతున్నాడు హాయిగా. వీటికి నాకు ఏమిటి తేడా? కావాల్సిన సంపద ఉంది, దాసదాజ్యాలు, భోగాలు, ఎన్నో విద్యలు, మేడలు అన్నీ ఉన్నాయి నాకు. కానీ ఎందుకంటే వాడికి మానసిక ప్రశాంతత, వాడికి ఏ దిగులు లేదు, హాయిగా నిద్రపోతున్నాడు. రాజుగారికి అన్ని దిగుళ్ళే మనం ఆలోచిస్తే. కాబట్టి జీవితం ప్రశాంతంగా సాగాలంటే మానసిక ప్రశాంతత అవసరం. అందుకే భగవద్గీతలు ఏం చెప్తారు? క్షుద్రం హృదయ దౌర్బల్యం చక్వ ఉత్తిష్ట పరంతప. క్షుద్రం హృదయ దౌర్బల్యం, మానసిక బలహీనత పలికి రాదు. నన్ను వాళ్ళు గమనించలేదే, వాళ్ళ ఇంటికి పోతే కాఫీ ఇవ్వలేదే అని బాధలు. వాళ్ళ ఇంటికి పోతే కాఫీ ఇవ్వదు, దానికి బాధ ఎందుకు ఇవ్వలేదు, వదిలేసి దానికి ఎందుకు బాధపడడం? ఇలా ప్రధానికి మనం బాధపడుకోవాలి. కాబట్టి భగవద్గీతకి ఏమిటైతే తేడా అంటే భగవద్గీత సిద్ధాంతము, భాగవతము దానికి ఒక దృష్టాంతము. భగవద్గీత సిద్ధాంతం అంటే థియరీ, భాగవతం ప్రాక్టికల్. ఇది దానికి తెలియదు. శ్రీకృష్ణుని మాట భగవద్గీత, శ్రీకృష్ణుని చేష్ట భాగవతము. కాబట్టి ఆ మాట ఏం చెప్పాడో చేష్టలో మనం గమనిస్తే అర్థమవుతుంది. ఎన్నో విషయాలు చెప్పాలి, వాళ్ళు చెప్తారు. గోవర్ధనోద్ధరణము, అలాగే కాళీయమర్దనము, ఇవన్నీ కూడా చెప్తారు. ఈ కాళీయుడు మర్దించడం ఏమిటి, పర్వతాన్ని పైకెత్తడం ఏమిటి అంటే దీనికి భౌగోళికమైన విషయాలు ఉన్నాయి, ఆధ్యాత్మిక విషయాలు ఉంటాయి. ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకుంటాం. ఎందుకంటే ఇంద్రుడు వర్షం కురిపించలేదు, నేను కురిపించున్నాను. అతను చెప్పినట్టు వెళ్ళలేదు, అతనికి యాగం చేయలేదని బ్రహ్మాండం వర్షం కురిపించాను. చూడండి, ఇంద్రుడికి యాగం చేయాలనుకున్నాను, నాకు చేయలేదని. అప్పుడు శ్రీకృష్ణుడు ఏం చేశాడు? పర్వతాన్ని పూజించమన్నాడు. దాని విశేషం ఏంటంటే వర్షాలు వచ్చింది పర్వతాల వల్ల అని భౌగోళిక విషయం తీసుకున్నట్లయితే పర్వతాల వల్ల వర్షాలు వస్తాయనేటువంటి భావాన్ని వ్యక్తం చేశాడు అక్కడ. భౌగోళికమైన విషయం. అలాగే అహంకారం ఎవరికి పనికి రాదు, అహంకారం పనికి రాదు. భగవంతుడే చెప్పాడు. ఎటువంటి భక్తులు నీకు ఇష్టం అంటే అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవచ నిర్మమో నిరహంకార
సమదుఃఖ సుఖ క్షమి. కాబట్టి ఎవరు ద్వేషించినటువంటి వాళ్ళంటూ నాకు ఇష్టం. రోజు నేను గంపడి పూలు తెచ్చాను, పెద్ద హారతి పెట్టాను, 50 మందికి ప్రసాదం పెట్టానంటే భగవంతుడు సంతోషించడనే విషయం మనం అర్థం చేసుకోవాలి. పెట్టుండొచ్చు, కానీ సర్వభూతం సమస్త ప్రాణులను ద్వేషించకుండా ఉండాలి. దయతో చూడాలి, వాళ్ళని స్నేహంగా చూడాలి. అహంకారం మమకారం లేవు. ఆ అహంకారమే ఇంద్రుడికి తగినటువంటి శాపం అయింది. ఇట్లా అంతకంటే ఎక్కువ చెప్పకూడదు విషయాలు చెప్తున్నారు. కాబట్టి ఇలా కాళీ అంటే కాలసర్పమే అలా అర్థం చేసుకుంది. కాలసర్పమే కాళీ. కాబట్టి ఇవన్నీ కూడా శ్రీకృష్ణుడు వాటిని నిర్మూలించాడు అని అర్థం చేసుకుంటాం. ఇలా మనకు అనేక విషయాలు తెలుస్తాయి. ముఖ్యంగా ఈవేళ శ్రీ కోట రాజశేఖర్ గారు వారి ఉపన్యాసకులు, వారు సంస్కృత ఉపన్యాసకులుగా అల్లూరు కాలేజీలో పనిచేశారు. పరమ సాత్వికులు. ఒక రకం చెప్పాలంటే సాత్వికులు. వారు ఎవరితో తగాదపోయేవాడు కాదు, అనవసరంగా మాట్లాడేవాడు కాదు. నిరంతరం సాహితీ సత్సంగ సమాలోచన సందర్భం తప్ప మరొక ఆశయము మరొక కొలిక లేనటువంటి చెప్పాలి. అంతేకాకుండా అవధానం కూడా చేశాం. ఇప్పుడు చేయడం లేదు, పెద్దవాళ్ళకుండా. ఒకప్పుడు అవధానాలు మేము చేయించాము. అవధానం అంటే తెలుసు మీకు, 8 మంది కూర్చుంటారు. 8 మంది 8 రకాల ఒక్కొక్కటి ప్రశ్న వేస్తూ ఉంటే వాళ్ళకి జవాబు చెప్తూ ఉండాలా. ఒక్కోసారి కవిత్వంలో చెప్పాలా, ఒక్కోసారి సరదాగా చెప్పాలా. అనేక రకాలైనటువంటి అందరికీ పద్యాలు అప్పటికప్పుడు పద్యాల్లో చెప్పాలి. చివరిలో నీకు చెప్పిన పద్యం ఇది, నీకు చెప్పిన పద్యం ఇది వరుసగా చెప్పుకుంటూ రావాలి. అట్లా ఆ విధంగా. ఇంకా గణితం కూడా ఒకటి ఉంటుంది. రకరకాలు ఉంటాయి. అడిగిన రోజు కూడా చెప్తాం సమాధానం. దీనికి ధారణ, సమయస్ఫూర్తి, ఇటువంటి ఎన్నో గుణాలు ఉండాలి. అది భగవంతుడు వారికి ఇచ్చాడు. కాబట్టి వారు అవధానం కూడా చేయగలిగారు. అలాగే కమ్మగా పద్యాన్ని చదువుతారు. కమ్మగా పద్యం చదివి దాని విషయం చెప్పడం కానీ కాస్త శ్రమ పడతారు. అది కావాల్సింది. ఏదో ఒకటి చెప్తామనేటువంటి భావన కాకుండా కూర్చొని జాగ్రత్తగా శ్రమపడి మనం మంచి విషయాలు పాఠకులకు అందించాలా అనేటువంటి పరమ లక్ష్యంతో వారు చేస్తారు. వారికి మా పద్య సరస్వతి పరిషత్ తరఫున ధన్యవాదాలు అర్పిస్తూ ఈవేళ సభాపక్షులుగా శ్రీ రమాదేవి గోవిందాచార్య గారు ఆయన వృత్తిపేట ఆమె గురువుపేటకి పనిచేసి విశ్రాంతి తీసుకుంటున్నారు. కొన్ని కారణాలు రాలేకపోయినారు. వారికి మా సంస్థ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు కోట రాజశేఖర్ గారిని సన్మానిస్తాము. శ్రీ ముఖ్యాల సుబ్రహ్మణ్యం గారిని ప్రతినిధిగా వచ్చి మా ఉపన్యాసం సత్కరించారు. కొండపల్లి స్టిక్కర్ అంటే లక్ష్మీనారాయణ గారు ఇద్దరు లక్ష్మీనారాయణ గారు సార్ తర్వాత అందరికీ తీసుకెళ్ళండి. వారు కనపట్టలేదు, వెనకాల వారు కనపట్టలేదు. అసలు నవ్వండి అందరూ. ఇద్దరు ఒకటి యదుభూషణా నరసఖా శృంగార రత్నాకరా లోకద్రోహ
ब्राह्मण गोगणातिहरणा देवतानीक ब्राह्मण गोगणातिहरणा निर्वाण संधायका नीकुन्नृक्यद त्रुम्पवे भवरतल नित्यानुकंपानिति नीकुन्नृक्यद त्रुम्पवे भवरतल नित्यानुकंपानिति कस्तूरी तिलकं ललाटफलके वक्षस्थले कौस्तुभं नासाग्रे नवमौक्तिकं करतले वेणुं करे कङ्कणम् सर्वाङ्गे हरिचन्दनं च कलयन् कण्ठे च मुक्तावलिं गोपस्त्री परिवेष्टितो विजयते गोपालचूडामणिः विजयते गोपालचूडामणिः నల్లనివాడు పద్మనయనం గులవాడు మహాశుగములున్ విల్లును దాల్చువాడు కడు విప్పగు అక్షమువాడు మేలుపై జల్లెడువాడు నిక్కిన భుజం గులవాడు యశంబు దిక్కులందల్లెడు వాడునైన రఘుసత్తముడు ఇచ్చుత మీకభీష్టం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. నిన్నటి దినం పద్య సారస్వత పరిషత్ పక్షాన భాగవత ఉపన్యాస కార్యక్రమాలు ప్రారంభమైనాయి. ముఖ్యంగా ఈ కార్యక్రమాల్లో శ్రీకృష్ణ లీలా విభూతి అనేటువంటి శీర్షికతో ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు కృష్ణ పరమాత్మ యొక్క లీలల గురించి విశదీకరించేటువంటి భాగ్యాన్ని పొందినారు. ఈరోజు ఆ భాగ్యం నాకు కలిగింది. ముఖ్యంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేదానికి అన్ని సహాయ సహకారాలు అందిస్తున్న దేవస్థానం యాజమాన్య వారికి, పద్య సారస్వత పరిషత్ అధ్యక్షులు శ్రీ పూర్వవతి లక్ష్మీ నరసింహారావు గారికి, అలాగే ప్రధాన కార్యదర్శిగా శివగతి వెంకటేశ్వర గారు, ఇంకా ఎంతోమంది పెద్దలు ఉన్నారు. ప్రారంభంలో కూడా ఊరుబెట్టి వారు చక్కగా తమ పద్యాలను వినిపించారు. అందరికీ కూడా ఎంతోమంది పండితులు, శతావధాని కొండపు మురళీకృష్ణ గారు కూడా విచ్చేస్తున్నారు. వారు రేపు కార్యక్రమాన్ని తీసుకుంటారు. రేపు జరాసంధ వధ, కంసవధ అనేటువంటి ఆ దుష్ట శిక్షణ కార్యక్రమాన్ని వారు చక్కగా నిర్వహిస్తారు. అందరూ కూడా ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ ఉన్నాను. ముఖ్యంగా మా గురుపుత్రులైనటువంటి శ్రీ మండే లక్ష్మీ నరసింహారావు గారు చేస్తున్నారు. శ్రీ విద్యోపాసకులు. వారు భగవద్గీత గురించి కూడా చక్కగా ఉపన్యాసాలు చెప్తూ ఉన్నారు టీవీలో కూడా.
మరి ఇలాగా ఎంతోమంది పెద్దలందరూ ఇచ్చేసారు. అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ నా మాటలు ప్రారంభించేటువంటి ప్రయత్నం చేస్తాను. భాగవతం. ఈ భాగవతం అనేటువంటి మాట అంటూ ఉంటేనే మనము భాగవతాము అనేటువంటి మాట కూడా వినిపిస్తూ ఉంది. నిజంగానే కూడా భాగవతాము. ఎందువలనంటే నవవిధ భక్తి మార్గములను గురించి చెబుతూ వాటిలో మొట్టమొదటి ఆ శ్రవణం అన్నారు. ఈ భాగవతాన్ని విని పరీక్షిత్ మహారాజు ముక్తిని పొందినాడు. రెండవది కీర్తనం. ఆ కీర్తనం అనేటువంటి మార్గం ద్వారా ఆ శుక యోగీంద్రుల వారు భాగవతాన్ని చక్కగా వివరించి అందులో ఉన్నటువంటి భగవంతుని గుణములన్నీ కూడా చక్కగా కీర్తించినటువంటి వాడై తాను ముక్తిని పొందినాడు. ఇట్లాగా ప్రప్రథమంగా శ్రవణము కీర్తనము అనేటువంటి వాటి ఉదాహరణగా మనం చెప్పుకుంటూ ఉన్నాము. కాబట్టి ఎవరైనా సరే భాగవతాన్ని విన్నట్లయితే, చదివినట్లయితే, రాసినట్లయితే తప్పకుండా భగవద్ అనుగ్రహము, జన్మరాహిత్యము అనేటువంటి తప్పకుండా కలుగుతుంది. ఎందుకంటే వేదం అనేటువంటిది ఒక కల్ప వృక్షం అనుకుంటే ఆ కల్ప వృక్షానికి ఒక ఫలం సిద్ధమైంది అంటే ఆ ఫలమే భాగవతము. మరొక విశేషము, ఒక పండు అనేది చిలుక కొట్టినట్లయితే అది ఇంకా మధురంగా ఉంటుంది. మరి ఇక్కడ శుక మహర్షి నోటి వెంట ఈ భాగవతం అనేటువంటిది వినిపించబడింది కాబట్టి అది చిలుక కొట్టినటువంటి పండు అని మనం చెప్పుకోవచ్చు. అందువలన పోతన గారు సంస్కృతంలో వ్యాస మహర్షి రచించినటువంటి భాగవతాన్ని మధురాది మధురంగా అనువాదం చేసినటువంటి వారై అంటారు, భాగవత పురాణ ఫలరసాస్వాదన పదవి గనుడు రసిక భావ వినుడు. భాగవతంలో ఉండేటువంటి భక్తి రసాన్ని చక్కగా ఆస్వాదించేదానికి సిద్ధమైనటువంటి ఆ రసిక భావ విధులందరూ కూడా చక్కగా భాగవతాన్ని పఠించండి, వినండి, ధరించండి అని చెబుతూ ఉన్నారు. ముఖ్యంగా వేదాలు చదివినా కూడా వేదం కంటే గొప్పది భాగవతము అని. నిగమములు వేయి చదివినా సుగమంబులుగావు ముక్తి శుభగత్వంబుల్ సుగమంబు భాగవతమను నిగమంబు పఠింప ముక్తి నివసనము ఉధా. అటువంటిది భాగవతము. మరి భాగవతము ప్రారంభం చేస్తూ పోతన గారు శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించెదన్ అన్నారు. భగవంతుని చింతిస్తానన్నారు, మరి కృష్ణ పరమాత్మని చింతిస్తానన్నారు. అయితే ఏమిటి తన యొక్క లక్ష్యము అంటే శ్రీ కైవల్య పదంబు చేరుటకునై. కైవల్యము, ఇక ఈ సంసారము, భవము, ఈ బంధము ఇటువంటివి లేకుండా, పునర్జన్మ అనేటువంటిది లేకుండా భగవంతుని యొక్క సన్నిధి, పరమ పదము, కైవల్యము ఏదైతే ఉందో దాన్ని చేరేదానికి, ఆ స్థానాన్ని చేరేదానికి నేను ప్రారంభంలో భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాను అని ఆయన చెప్పడం జరిగింది. ఈ భాగవతాన్ని వివరించడం అంటే అది చిన్న పని కానే కాదు. భాగవతము తెలిసి పలుకుట చిత్రం చూలికైనా తమ్మి చూలికైనా. శూలి పరమేశ్వరుడు కూడా గొప్పగా వివరించలేడేమో, తమ్మి చూలి బ్రహ్మదేవుడు ఆయన కూడా వివరించలేడేమో. కాబట్టి కోతలుగా రాస్తూ విభూతవరుల వలన విన్నంత
అన్నంత తెలియవచ్చినంత తేటపరతూ పండితుల ద్వారా నేను తెలుసుకున్నటువంటి దాన్ని నా యొక్క తెలివితేటల ద్వారా జ్ఞానం ద్వారా నేను దర్శించినటువంటి అంశాలని వివరించే ప్రయత్నం చేస్తూ ఉన్నానంటూ అంతా రామభద్రుడే ఇదంతా కూడా చేస్తూ ఉన్నాడంటూ మరొక ఏంటంటారంటే ఎంతోమంది ఎన్నో అనువాదాలు చేశారు, కానీ నాకు భాగవతాన్ని వదిలిపెట్టారు అనువాదం చేసేదానికి. జననంబున్ సఫలంబు చేసేదా పునర్జన్మంబు లేకుండగన్. ఈ భాగవతాన్ని అనువాదం చేసి నాకు మళ్ళీ జన్మ అనేది లేకుండా జన్మ సాఫల్యత అనేటువంటిది సిద్ధించే విధంగా నేను ప్రయత్నం చేస్తూ ఉన్నానంటారు. ఇంకొకటి వ్యాస మహర్షి గారు భారతాన్ని రాసిన పురాణాలు రాసినా ఎన్ని రాసినా ఆయనకి కొంత విచారం అనేటువంటిది ఉన్న కారణంగా నారద మహర్షి వచ్చి చక్కగా ఒక మాట చెప్పడం జరుగుతుంది. ఏమంటారంటే, అయ్యా భగవంతుని కథలు ఉండేటువంటి భాగవతాన్ని నీవు రచించవయ్యా అని అంటూ, ఒకవేళ ఏదైనా అపశబ్దములు ఉన్నా కూడా ఇబ్బంది లేదు అంటారు నారద మహర్షి. అపశబ్దములూడియం హరిచరిత్రాలాపముల్ సర్వ పాప పరిత్యాగము చేయుగావునా. అన్ని పాపములను కూడా తొలగించేదానికి సిద్ధమవుతుంది కదా ఆ హరిచరిత్ర అనేటువంటిది. కాబట్టి భావించుతు పాడుచున్ జపముల్ చేయుచు వీనులన్ వినుచు అశ్రాంతంబు కీర్తించుచున్ తపసుల్ సాధులు ధన్యులౌదురు గదా తత్వజ్ఞ చింతింపుమా. అందరూ కూడా ఆ విధంగా భగవంతుని యొక్క గుణగానం చేస్తూ ఉన్నారు. ఇక్కడ కూడా నిన్నటి దినం కార్యక్రమం జరిగింది కదా, కృష్ణుని యొక్క జననము, అవతారము, బాల్యము అవన్నీ జరిగాయి. మరి కృష్ణుని యొక్క లీలలు ఇన్ని అన్ని అని మనం చెప్పలేము. మనం చేస్తే కర్మ, కృష్ణ భగవానుడు చేస్తే అది లీల. అటువంటి లీలలు ఎన్నో మనము ఊహించలేము. అటువంటి వాటిల్లో ఒక 2 లీలల గురించి ఈరోజు నేను ప్రస్తావన చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నానండి. ఆ కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహంతో వాటిల్లో మొట్టమొదటిది కాళీయ మర్దనం అనేటువంటి ఆ లీల. కృష్ణుడు బలరాముడు ఇద్దరు కూడా ఎప్పుడూ కలిసి ఉండేటువంటి వారు. కానీ ఒకసారి ఏం జరిగిందంటే, బలరాముడు లేకుండా కృష్ణుడు మాత్రమే గోప బాలకులందరితో పాటు కలిసి అలా వెళ్ళాడు పశువులు మేపేదాని కోసంగా. అలా వెళ్ళినప్పుడు వాళ్ళందరూ యమునా నది దగ్గర ఒక మడుగు ఉంటే, కాళింది మడుగు, కాళింది నది అంటే యమునా నది, అక్కడ ఒక మడుగు ఉంటే ఆ మడుగు దగ్గరికి వెళ్ళడం జరిగింది. అయితే ఆ మడుగులో కాళీయుడు అనేటువంటి ఒక పెద్ద నాగరాజు ఉన్నాడు. మరి ఆ నాగరాజు, మరి సర్పం అంటే తప్పకుండా విషం ఉంటుంది కదా, ఆ సర్పం యొక్క విషం కారణంగా ఆ మడుగులో ఉండేటువంటి నీరంతా కూడా విషమయమైపోతే ఉంటే అక్కడికి వెళ్ళినటువంటి ఈ లేగ దూడలు, పశువులు ఇవన్నీ కూడా ఆ నీరు త్రాగి మూర్ఛ చెందాయి, ప్రాణాలు పోయినంత పని అయింది. మరి విషం కదా అందువలన. అలాంటి ఆ సమయంలో కృష్ణుడు కూడా అక్కడికే వెళ్ళి ఉన్నాడు. అయితే కొన్ని దుర్నిమిత్తాలు, అపశకునాలు అనేటువంటివి కలుగుతూ ఉంటే నందుడు, యశోద ఇంకా అక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఆలోచించారు, అపశకునములు అనేటువంటివి కలుగుతూ ఉన్నాయి. ఈ అపశకునలు కలిగేదానికి కారణం ఏమిటి
అని భావించి కృష్ణుడేటి అని వెతికితే ఎక్కడ కృష్ణుడు కనిపించలేదు. మరి బలరాముడు ఉన్నాడు కానీ కృష్ణుడు ఇతర గోపకులు వాళ్ళకు ఎవరు కూడా లేరు. అలాంటి ఆ సమయంలో కృష్ణుని వెతుక్కుంటూ వాళ్ళందరూ కూడా బయలుదేరు, ఎందుకంటే అపశకునాలు కలిగినాయి కాబట్టి. అయితే ఆ మడుగు దగ్గర జరిగినటువంటి సన్నివేశం ఏమిటి అంటే, ఆ కాళీయుని యొక్క మిషన్ కారణంగా ఆ పశువులు అన్నీ కూడా ఆ నీళ్లు త్రాగి ప్రాణములు పోయినంత పని అయిన సందర్భంగా కృష్ణ పరమాత్మ చూచాడు, ఏ విధంగానైనా ఈ కాళీయుని యొక్క బెడద అక్కడ లేకుండా చేయాలి. పరమాత్మ యొక్క ఆలోచన ఇప్పుడు కూడా లోక కళ్యాణము. ఆ మడుగులో ఉండేటువంటి నీరంతా విషమయం అయింది కాబట్టి ఇక ఆ కాళీయుని తప్పకుండా శిక్షించాలి అనేటువంటి ఆలోచనకు వచ్చాడు. అక్కడే ఒక కడిమి చెట్టు ఉంటే ఆ కడిమి చెట్టు పైన ఎక్కినాడు. ఎక్కి ఒకసారి ఆ మడుగులోనికి దూకేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు బాలకృష్ణుడు. బిగించి పింఛమున చట్టన్ కొప్పు బంధించి దోస్తట సంస్ఫాలనమాచరించి చరణ ద్వంద్వంబు కీలించి తక్కుట శాఖాగ్రమునీతి నుండి ఉరికెన్ గోపాల సింహంబో దిక్కటముల్రోయ హ్రదంబులో ఉభగుభత్వానంబూనంబుగన్. తాను పక్కనే ఉన్నటువంటి ఆ చెట్టు మీదకి ఎక్కాడు, దూకేదానికి సిద్ధమయ్యాడు. ఏదైనా ఒక లక్ష్యాన్ని సాధించాలి, ఇప్పుడు ఆ కాళీయుని శిక్షించేదానికి సిద్ధమయ్యాడు కాబట్టి నడుము బాగా బిగించాడు, కొప్పు బాగా సవరించుకున్నాడు, కాళ్ళు రెండు కదలకుండా అలాగా ఉంచుకున్నాడు. బాగా ఒకసారి వేగంగా ఆ నీటిలోనికి దుమికాడు. ఆ మడుగు సుమారుగా 600 అడుగుల మేర నలువైపుల విస్తీర్ణంలో ఉన్నది. మరి ఆ నీటిలోకి దూకాడు చిన్న పిల్లవాడు. మనమైతే ఆశ్చర్యపోతాము, పరమాత్మ కదండి. అందులో ఆయనకి ఆ నీళ్లలో ఈదడం అనేటువంటి అనుభవం కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు కృష్ణ పరమాత్మ అంతకుముందు మత్స్య కూర్మ వరాహశ్చ నారసింహశ్చ వామనః రామో రామశ్చ కృష్ణశ్చ అంటారు కదండి. మత్స్య కూర్మావతారం అనేది ఉన్నది. ఆ కూర్మావతారంలో చక్కగా ఆయన ఆ మందరగిరిని మోసినాడు. మరి బాల సముద్రాన్ని చింపేటువంటి సందర్భంలో నీళ్ళల్లో ఉండి, అందువలన పాటీనాకృతి తోయరాసినడు మంథాసిల్లి, ఒక తావేయులాగా ఆ నీటి మడుగులో ఆ నీటి మధ్యలో ఉన్నటువంటి వాడై మున్ను ఆఢ్యుడై కాఠిన్య క్రియ నీదు నేర్పుతన కుంగల్విన్. ఇంతకుముందు అవతారాల్లో తాను చక్కగా నీళ్లలో ఇదేటువంటి ఆ నేర్పు అనేటువంటిది ఉన్న కారణంగా అలా ఈదుతూ భుజగేంద్ర పీఠాగ్రంబున రోషవన్హులెగయన్. అంతకుముందు ఎవరు కూడా ఈ విధంగా ఆ మడుగులోకి దూకిన వారు లేరు. ఇప్పుడు ఆ కాళీయుడు గమనించాడు, ఏమిటిది ఆశ్చర్యంగా ఉంది. వారుండొక్కడు వీడు నా మడుగు విభ్రాంతోచలకీర్ణ కల్లోలంబై కలగంచలించెనిట. ఈ మడుగునంతా కూడా అల్లకల్లోలం చేస్తూ ఉన్నటువంటి వాడే అడుగులు తిరుగుతూ ఉన్నాడే. నేలోనుంట చూడండు, లోపల నేను ఉన్నాను అనేటువంటి విషయం తెలియకుండానే దూకినాడా. మక్కీలాభీల విశాల దుస్సహ
నాగన్, నా కోపాన్ని ప్రదర్శిస్తాను. ఇతరులందరూ కూడా ఈ బాలుడు ఈ సర్పం యొక్క విషంతో చనిపోయాడు అని తెలుసుకునే విధంగా కోపాన్ని ప్రదర్శిస్తాను అని ఒకసారి ఆ కృష్ణుణ్ణి కరిచాడు ఈ నాగరాజు కాళీయుడు. అంత మాత్రమే కాదు, సుదీర్ఘమైనటువంటి తన యొక్క శరీరంతో ఆ బాలకృష్ణుని చుట్టూ కూడా అలా చుట్టి వేశాడనమాట. పాము ఆ విధంగా చుట్టుకొని తర్వాత ఏ ప్రాణినైనా కూడా సంహరించేదానికి సిద్ధమవుతుంది కదా, ఆ విధంగా ఉన్న సందర్భంలో గట్టు మీద ఎంతో మంది గోపాలకులు ఉన్నారు. వాళ్ళందరూ ఇదంతా చూస్తూ ఉన్నారు. అయ్యో, మన కృష్ణుణ్ణి ఈ కాళీయుడు కరిచాడు, అలాగే తన శరీరంలో ఈ విధంగా చుట్టి వేసినాడు కదా, ఏమవుతుందో అని వాళ్ళందరూ కూడా చాలా బాధపడుతూ ఉన్నారు. అదే మన కృష్ణుని ఈ పాము మన కృష్ణుని కరిచింది. అంతేకాదు, అంతటబోక భుజంగమంబు దుర్మదమున మేన చుట్టికొని మానకయున్నది. శరీరం అంతా కూడా తన యొక్క ఈ సర్పం తన శరీరంతో చుట్టి వేసింది కదా. ఇంత ఏమి చేయుదము ఎడదొత్తము ఏ పురుషులో పుదురి అహినండ పెట్ట ఎయ్యది సదుపాయము అంచుబడి ఆర్తరవంగుల దూరి గోపకుల్. వచ్చినటువంటి గోపకులందరూ కూడా ఏది ఉపాయము, ఏ విధంగా ఈ సర్పాన్ని దూరంగా తొలగించేటువంటి ప్రయత్నము అని ఆ విధంగా బాధపడుతూ ఉన్నారు. అదే సమయంలోనే ఈ దుశ్శకునాలు అనేటువంటివి ఏర్పడిన కారణంగా నందుడు, యశోద, ఇంకా ఇతర పెద్దలు అందరూ కూడా గమనించుకుంటూ ఎక్కడ కృష్ణుడు అనుకుంటూ బయలుదేరి, అలా బయలుదేరినటువంటి మార్గంలో అక్కడెక్కడ కూడా కృష్ణుడు నడిచినటువంటి ఆ జాడ అనేటువంటిది కనిపించింది. పరమాత్మ అయిన కృష్ణుడు యొక్క పాదమునందు గొప్ప గొప్ప రేఖలన్నీ ఉంటాయి కదా. కాబట్టి అంకుశము, హలము, కమలము, పురుషము, చక్రము, చాపము, కేతనము మొదలైనటువంటి గుర్తులున్నాయి ఆ పరమాత్మ యొక్క పాదమునందు. కాబట్టి ఆ గుర్తులు ఉన్నటువంటి అడుగులు గమనించుకుంటూ వాళ్ళందరూ కూడా వచ్చేశారు. ఎక్కడైతే ఈ కాళింది మడుగు ఉన్నదో ఆ మడుగు దగ్గరికి వచ్చి ఎంతగానో విలపిస్తూ ఉన్నారు. కృష్ణ, దగ్గరికి రాగానే మాకంటే ముందు నీవు దగ్గరకు వచ్చేటువంటి వాడివి, ఈ సమయంలో నీవు దగ్గరకు రావడం లేదేమి అని ఈ విధంగా అనేక విధాలుగా బాధపడుతూ ఉన్నారు. ఇక్కడ నిన్న కూడా పోతన గారు చాలా మనోహరమైనటువంటి పద్యము వ్రాసినారని వినిపించారు అగస్త్యరాజు సుబ్బారావు గారు. అంటే పూతన యొక్క విషయాన్ని గ్రహించినాడు అనేటువంటి సందర్భంలో ఇక్కడ కూడా అటువంటి పద్యం పోతన గారు మనోహరంగా రచించినారండి. విషకుచయుగయగు రక్తసి విషకుచ దుగ్ధంబుద్రామి విష విజయుడవై విషరుహలోచన అద్భుత విషయుండగు నీకు సర్ప విషమెక్కె గదా. ఆనాడు అంటే కొన్ని రోజుల క్రితం, కొన్ని నెలల క్రిందట పూతన విషాన్ని పూసుకొని స్తనములకు వచ్చినప్పుడు ఆ విషాన్ని నీవు త్రాగావు, ఆ రక్తని చంపివేశావు, విజయాన్ని వరించావు. ఇక్కడ మాత్రము ఈ సర్పము యొక్క విషంతో నీవు అచేతనంగా ఉన్నావే అంటే కృష్ణుడు ఒక క్షణకాలం అచేతనంగా వీళ్ళందరికీ కూడా కనిపించాడు. అది కూడా ఒక లీలన్నమాట. ఈ విధంగా వాళ్ళందరూ కూడా బాధపడుతూ ఉన్నటువంటి ఆ సమయంలో ఈ పాము మమ్మల్ని గర్వకుండా నిన్నెందుకు గెలిచింది అని కొంతమంది విలపిస్తూ ఉన్నారు. చూడదేవి గౌరవపు చూపుల మమ్ము. కృష్ణ, కన్నయ్య, ఎప్పుడు నీ దగ్గరికి వచ్చినా ఎంతో ఆదరంగా ప్రేమంగా చూసేటువంటి వాడివి.
మరి ఇప్పుడు మా వైపు చూడడం లేదేమి? సఖాడితోడ మాటాడవదేమి నర్మముగా, చమత్కారంగా నర్మగర్భంగా మాట్లాడుతూ ఉంటావు కదా, ఇప్పుడు మౌనంగా ఉన్నావేమయ్యా? అందెగు పాదములందులోయ నేడు ఆడవదేమి నర్తనము. గజ్జలు మ్రోగుతూ ఉండగా చక్కగా నాట్యం చేస్తావు కదా, ఇప్పుడు ఆ నాట్యం అంతా ఎటుపోయిందయ్యా? అవ్వల బ్రోలను గోపకావళి కూడవదేమి నవ్వులకు. ఇంతమంది గోపకులు నీ కోసం ఎదురు చూస్తూ ఉంటే నవ్వుతూ దగ్గరకు రావడం లేదే. గోపకుమార వరణ్య చెప్పుమా అని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా విలపిస్తూ ఉన్నటువంటి ఆ సమయంలో కృష్ణుడు తాను వీళ్ళందరికీ కూడా తన యొక్క లీలను చూపించేదానికి సిద్ధమైనటువంటి వాడై అంతం కృష్ణుడు మేను వెంప, శరీరాన్ని చుట్టుకొని ఉన్నది కదా ఆ కాళీయు అనేటువంటి సర్పము. ఆ సర్పము యొక్క చుట్టలన్నీ కూడా తెగి పడిపోయేటట్లు అన్నట్లుగా శరీరాన్ని పెంచినాడు మహానుభావుడు బాలకృష్ణుడు. భుజగుండా వృత్తులను పాసి, ఇంకా చేసేది లేక ఆ చుట్టూ ఉన్నటువంటి ఆ శరీరాన్ని అంతా కూడా పాము పక్కకు విడివిడిగా ఉండేటట్టుగా దూరంగా, అంటే బాలకృష్ణుని వదిలివేసింది అనమాట. సంతప్తాయత భోగుడై, ఆ పడగలన్నీ కూడా చాలా బాధపడుతున్నాయి ఆ సమయంలో. కరచుటల్ సాలించి నిట్టూర్పుతో శ్రాంతుండై తలలెత్తి దుర్విషం నాసావీధులంగ్రమ్మ దుశ్చింతన్ దిక్కులు సూచుచున్ తలగి నిల్చన్ ధూమకాష్టాకృతి. ఎప్పుడైతే కృష్ణుడు శరీరాన్ని పెంచేదానికి సిద్ధమయ్యాడో ఇక దారి లేక దూరంగా ప్రక్కగా నిలబడింది ఆ సర్పము. మరి ఆ విషం అనేటువంటిది చిమ్ముతూ ఉన్నది, నల్లగా మారింది. ఆ ఒక నల్లమైనటువంటి పొగజూరినటువంటి ఒక కట్టెలాగా అది కనిపిస్తూ ఉన్నటువంటి ఆ సమయంలో కృష్ణుడు విజృంభించాడు. దాన్ని బాగా అరచేతితో అలా దెబ్బ వేశాడు. గరుత్మంతుడు ఏ విధంగా బాధ పెడతాడో ఆ విధంగా దాని దౌడలు పట్టి అలా ఎత్తి క్రిందకు విసిరి వేసినంత పని చేశాడు. ఈ సమయంలో ఆ విధంగా శిక్ష ఇచ్చేదానికి సిద్ధమైనటువంటి ఆ బాలకృష్ణుడు ఆ కాళీయుని పడగల మీద నిలబడినటువంటి వాడై ఒక చేతితో ఆ దాని యొక్క సర్పం అనేటువంటి తోకను చేతపడుతున్నటువంటి వాడై తాండవ నృత్యం చేసేదానికి సిద్ధమయ్యాడు. నృత్యం అనేటువంటిది ఉంటే ఆ నృత్యం దగ్గర మృదంగం అనేటువంటిది ఉండాలి, ఎవరో ఒకరు పాట పాడుతూ ఉండాలి, తాళం అనేటువంటిది కూడా ఉండాలి. ఆ నృత్యాన్ని చూసేదానికి కావలసినటువంటి ప్రేక్షకులందరూ కూడా ఉండాలి. అప్పుడు ఒక నర్తకుడు చక్కగా నృత్యం చేస్తాడు. ఇవన్నీ ఇక్కడ ఉన్నట్లుగా పోతన మహాకవి చెబుతూ ఉన్నారు. చూడండి, నదీ కల్లోల ఘోషంబు సరస మృదంగ ఘోషంబుగా. ఆ యమునా నదిలో అలల చప్పుడు ఉన్నది. ఆ అలల చప్పుడే మృదంగం యొక్క శబ్దం లాగా వినిపిస్తూ ఉందట. సాధు బృందావన చర చరీకగానంబుగాయక సుగానంబుగా. తుమ్మెదలు ఉన్నాయి అక్కడ. ఆ తుమ్మెదలు తుమ్మని నాదం చేస్తూ ఉంటే అదే గానం లాగా ఉన్నదట ఆ కచేరీ తాండవం దగ్గర. కలహంస సారస కమనీయ మందు శబ్దంబులు తాళ శబ్దములు కాగా. హంసలున్నాయి, సారస పక్షులున్నాయి, వెగురు పక్షులున్నాయి. అవి శబ్దం చేస్తూ ఉంటే అవి తాళం వేసినట్టుగా ఉందట ఆ నృత్యానికి. దివి నుండి వీక్షించు దివిజ గంధర్వాది జనులు సుఖాసీన జనులుగా.
ఆకాశం నుండి దేవతలందరూ కూడా జరిగేటువంటి కాళీని తల మీద ఈ బాలకృష్ణుడు నాట్యం చేస్తూ ఉంటే తాండవ నృత్యాన్ని ఆనందంగా చూస్తూ ఉన్నారన్నమాట. కాబట్టి వాళ్ళందరూ ప్రేక్షకులుగా ఉన్నారు. మరి వేదిక ఎట్లా ఉంది అంటే వేదిక కూడా చక్కగా అలంకరింపబడి ఉంటుంది కదా. ఇక్కడ పద్మరాగాది రత్న ప్రభా సమాన మహిత కాళీయ ఫణిపణ మండపం. మండపం ఏంటి అంటే పడగల యొక్క ఆ సమతలంగా ఉండేటువంటి ప్రదేశమే మండపము. అక్కడ కూడా పణుల మీద మణులు ఉంటాయి కదా, రత్నములు. ఆ రత్నములతో ప్రకాశిస్తూ ఉన్నది ఆ మండపం అనేటువంటిది. నడినలోచన విఖ్యాత నర్తకుండు నిత్య నైపుణ్యమున వేది నృత్యమాడే. తాండవ నృత్యాన్ని చేస్తూ ఉన్నాడు నడినలోచనుడైనటువంటి ఆ బాలకృష్ణుడు. మరి ఇలాగా జరుగుతూ ఉంటే ఎక్కడైనా లోక కళ్యాణకారకమైనటువంటి పని జరుగుతూ ఉంటే దేవతలందరూ ఎంతో సంతోషిస్తారు, పూల వర్షాన్ని కూడా కురిపిస్తారు. ఆ విధంగా కాళీయుణ్ణి చక్కగా శిక్షించడం అనేటువంటిది జరిగింది. అయితే ఆ విధంగా శిక్షించేటువంటి సమయంలో కాళీయుని యొక్క భార్యామణులు అక్కడికి వచ్చి ఆ కృష్ణ పరమాత్మను చూచి, అయ్యా మాకు పతిభిక్ష పెట్టవలసినది అని ప్రార్థన చేస్తూ ఉన్నారు. అయితే కృష్ణ నీవు చేసేటువంటిది తప్పు కాదు అనేటువంటి మాట కూడా వాళ్ళు ఇలా చెబుతూ ఉన్నారు. ధారునిపై నవతరించి తనరెడి నీకు ఈ క్రూరాన్ని దండించుట క్రూరత్వము కాదు సాధు గుణము గుణాఢ్య. ఈ విధంగా మా భర్త అయినటువంటి కాళీయుని శిక్షిస్తూ ఉన్నావు, నీవు అవతరించేదే దుష్ట శిక్షణ కోసం, కాబట్టి ఈ విధంగా శిక్షించావు అని మేము భావిస్తూ ఉన్నాము. అయితే మాకు అంతుపట్టనటువంటి ఒక విషయం ఇక్కడ ఉన్నది. అది ఏమిటో మీకు వినవించుకుంటున్నాము బాలకృష్ణ. ఏమిటి అంటే పరమ పవిత్రమైనటువంటి నీ పాదముల యొక్క స్పర్శ మా భర్త అయినటువంటి కాళీయునికి లభించింది. ఏ పుణ్యం చేసుకున్నాడో కదా. ఎట్టి తపంబు చేసెను మామూలుగా పరమాత్మ యొక్క స్పర్శ అంత సులభంగా లభించదు. కానీ ఈ కాళీయుడు ఎంత తపం చేశాడో, ఎంత తపస్సు చేశాడో, ఎప్పుడు చేశాడో, ఎట్టి సుకర్మములాచరించెనో, ఎటువంటి పుణ్యకర్మలను చేశాడో కదా ఈ కాళీయుడు. ఎట్టి నిజంబు వల్కెనుకో, అవసరమైనటువంటిది ఆడకుండా సత్యవాక్ పరిపాలకుడుగా ఉండినాడేమో ఈ కాళీయుడు. ఈ పని పూర్వభవంబునందు, ఇవన్నీ ఈ జన్మలో చేసినవి కాదు, గత జన్మలో చేసి ఉండవచ్చు. నెట్టి మహానుభావులకు ఎన్నడు చేరువ కాని నీవు నేడిట్టి వినోదలీల కలలెత్తి నటించెదవు ఈ ఫణీంద్రుపై. ఎటువంటి మహానుభావులకు కూడా లభించదు నీ పాదస్పర్శ, పవిత్రమైనటువంటి నీ పాదస్పర్శ. అటువంటిది ఈ కాళీయునికి లభించింది అంటే మరి ఎంత తపస్సు చేశాడో, ఎన్ని పుణ్యకర్మలు చేశాడో, ఎంతగా సత్యాన్ని పలికినాడు పూర్వజన్మలో. కాబట్టి మనం కూడా భగవద్ అనుగ్రహం పొందాలి అంటే తప్పకుండా సత్యాన్ని పలకాలి, పుణ్యకర్మలు ఆచరించాలి. మరి జ్ఞానము సంపాదించేదానికి తగినటువంటి తపస్సు కూడా చేయాలి. తపస్సు అంటే అడవులకు వెళ్ళి చేయవలసినటువంటి అవసరం లేదు, భగవద్గీతలో చక్కగా చెప్పి ఉన్నారు. ఆ విధంగా ఆ జ్ఞానమును సంపాదించేటువంటి ఆ కార్యక్రమాలన్నీ కూడా చేయాలి. కానీ ఇటువంటి వాళ్ళకి భగవద్ అనుగ్రహం అనేటువంటిది లభిస్తుంది అని ఇంకా కూడా ఆ స్వామిని అంటే నాగరాజు యొక్క పద్ములు అంటూ ఉన్నారు. ఆ శ్రీ మహాలక్ష్మి ఎంత తపస్సు చేసిందో నీ పాద సేవ చేసేటువంటి
అనేటువంటి భాగ్యాన్ని పొందింది. ఈ కాళీయులు కూడా ఆ విధంగా ఎంతో గొప్పగా మరి ఈ పవిత్రమైనటువంటి పాద పద్మముల యొక్క స్పర్శను పొందేటువంటి పుణ్య కార్యక్రమాలు నిర్వహించాడు అనుకుంటూ ఇంకా ఏమంటున్నారో వాళ్ళు, నీ పాదస్పర్శ లభించినట్లయితే ఇక వేరేది అవసరం లేదు. ఎందుకంటే పరమ పదం కదా, కైవల్యం లభించినట్లే కదా, అందువలన లభిస్తే ఇక ఏది అవసరం లేదు. నిర్జరేంద్ర పదము, ఈ పాదస్పర్శ లభించినట్లయితే దేవేంద్ర పదవి కూడా అక్కర్లేదు అంటారు. బ్రహ్మ పదము, బ్రహ్మదేవుని యొక్క స్థానం కూడా అవసరం లేదు. నీ పాదతత్వముల యొక్క స్పర్శ లభిస్తే పొందగా చక్రవర్తి పదము సర్వరసాధిపత్యము, భూమండలానికంతా కూడా అధిపతిగా ఉండేటువంటి ఆ పదవి అనేటువంటిది కూడా వద్దంటారు. యోగ సిద్ధి, యోగ సిద్ధిని కూడా వద్దంటారు. ఆ యోగ సిద్ధి కూడా లక్ష్యం ఏంటి, ఫలితం ఏంటంటే భగవద్ అనుగ్రహమే. కాబట్టి మరి రెండు భవంబుల నందని సల్లలితాంధ్రిరేణుల సంగతి నొందిన ధన్యులిప్పుడు, పాదపద్మ స్పర్శ అనేటువంటిది లభిస్తే ఇక వేరే అవసరం అనేటువంటిది అవరికి ఏమీ లేదు అని వాళ్ళందరూ కూడా ప్రార్థన చేస్తూ, అయ్యా బాలకృష్ణ నీకు నమస్కారం చేస్తాను, మాకు ప్రతిభిక్ష పెట్టవలసినది అని ప్రత్యేకంగా వేడుకుంటారు. అక్కడ కూడా నా భర్త మంచివాడు అందువల్ల క్షమించండి అనడం లేదు. వాళ్ళు నా భర్త ఏ విధంగా పిల్లవాడు అని నేను చెప్పడం లేదు. మంచివాడను చెప్పను రాము, మంచివాడు కాబట్టి రక్షించు అని అనడం లేదు, చెడ్డవాడే. దుశ్రీరుండు ఔనౌనైన నేను సుభగ శ్రీవాసి వైధవ్య దుష్టాలంకారం వందనోడెదము. ఇదని చంపివేసినట్లయితే మేము విధవలమైపోతాం కదా, మా సౌభాగ్యం అనేటువంటి దూరం అవుతుంది కదా, అందువల్ల దాని గురించి ఆలోచించి అనాథాలాపమాలింపవే, ఆయన చనిపోతే మేము అనాథలం అయిపోతాము, అందువల్ల అనాథల యొక్క ఈ ఆర్త ఈ వెలుగుని వేదనని నివేదనని వినవయ్యా. చాలు నీ పదతాళనంబు, ఈ తాండవం అనేది ఆపేవయ్యా, ఎందుకంటే చాలా పాడైపోయి ఉన్నాయి శిరస్సులన్నీ కూడా. పతి భిక్షం పెట్టి రక్షింపవే, మాకు పతి భిక్ష పెట్టవలసినది అని ప్రార్థన చేస్తూ ఉంటే అప్పుడు ఆ కాళీయుడు కూడా తాను తెలుసుకున్నటువంటి వాడై, ఈయన సాధారణమైనటువంటి వ్యక్తి కాదు, పరమాత్మ శ్రీహరి, కాబట్టి ఇది శరణు వేడాలి అని నిర్ణయించుకున్నటువంటి వాడై తాను ఆ కాళీయుడు పరమాత్మను చక్కగా క్షమించవలసినదిగా శరణు వేడినాడు. ఆ విధంగా అయితే తాను కూడా అన్నాడు, ఎంతో పుణ్యం చేస్తున్నాను కాబట్టి ఓ పరమాత్మ మీ యొక్క పాద పద్మముల యొక్క స్పర్శ అనేటువంటిది లభించింది అని అనడం జరిగింది. అయితే బాలకృష్ణుని యొక్క ఉద్దేశం ఏమిటి అంటే, ఈ మడుగులో ఉన్నటువంటి నీరు ఈ విధంగా కలుషితమయ్యేదానికి అవకాశం లేకుండా చేయాలి. అందువల్ల ఓ కాళీయుడా, నీవు ఇక్కడి నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళు, సముద్రం దగ్గరికి వెళ్ళు, సముద్రంలో ఉండు అని చెబితే అలాగేనని ఆ కాళీయుడు అక్కడి నుంచి బయలుదేరి సముద్రానికి వెళ్ళడం జరిగింది. మరి ఆ విధంగా కాళీయుని పడగల మీద చక్కగా నాట్యం చేశాడు బాలకృష్ణుడు. ఇది ఆయన చేసినటువంటి లీల. అలాగే మరొక లీలను కూడా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అందరికీ తెలిసినటువంటి అంశమే, అయితే మరొకసారి మననం చేసుకోవడం తప్ప మరొకటి అంశమేమి కాదండి. ఆ బృందావనము ఆ ప్రదేశంలో ఉన్నటువంటి సమయంలో నందుడు, కృష్ణుని యొక్క తండ్రి అయినటువంటి నందుడు ప్రతి సంవత్సరము కూడా ఇంద్రయాగము అనేటువంటిది చేసేవాడు. ఆ ఇంద్రయాగం అనేటువంటిది
చేసేదానికి ఆ సంవత్సరం కూడా సిద్ధమయ్యాడు. సిద్ధమవుతూ ఉంటే సలహా అడుగుదాము, విషయం చెబుదాము అని బాలకృష్ణుడి దగ్గరికి వచ్చి చెబుతూ ఉంటే చక్కగా కృష్ణుడు అడిగాడు, ఏమిటి యాగం, ఎందుకోసం చేస్తున్నారు, ఎవరి కోసం చేస్తున్నారు, ఎవరిని పూజిస్తారు అంటే దేవేంద్రునికి సంబంధించినటువంటి యాగాన్ని చేస్తూ ఉన్నాము అన్నారు నందుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా. అసలు ఎందుకు పూజ ఎందుకు చేయాలి అని కృష్ణుడు ప్రశ్న వేశాడు. ఏమిటంటే దీనికి సమాధానం నందుడు ఏం చెప్పాడంటే, ఇంద్రుని మనం పూజ చేసినట్లయితే ఇంద్రుని అధీనంలో మేఘములు ఉంటాయి, మేఘాలు చక్కగా వర్షిస్తాయి, వర్షించినటువంటి మేఘముల కారణంగా చక్కగా పంటలు పడుతాయి, సస్య సమృద్ధి అనేటువంటిది ఉంటుంది, పశువులంతా కూడా గ్రాసం అనేటువంటిది ఉంటుంది, పాడి పంటలు అనేటువంటివి ఉంటాయి, ప్రజలందరూ కూడా ధర్మార్థ కాములతో చక్కగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. అందువలన ఇంద్రయాగం అనేటువంటిది చేయాలి అని మేము సంకల్పించుకున్నాం, ఎప్పుడూ చేస్తూ ఉన్నామంటే దాన్ని ఏ విధంగా ఖండించి చెప్పాడంటే కృష్ణుడు, ప్రతి మానవుడు కూడా తాను చేసేటువంటి కర్మ ఏదైతే ఉందో ఆ కర్మకు సంబంధించినటువంటి ఫలితాన్ని అనుభవిస్తాడు. భగవంతుడు కూడా వాళ్ళ యొక్క కర్మను అనుసరించే ఫలితం ఇస్తాడు, మరొక విధంగా ఫలితం అనేటువంటిది ఇచ్చే అవకాశం అనేటువంటిది లేదు. కాబట్టి ఇక్కడ చక్కగా పశువులు ఆహారాన్ని, గ్రాసాన్ని, గడ్డిని తినేదానికి అనువుగా మిగతా సౌకర్యాల కోసంగా ఇక్కడ ఈ పర్వతం ఉన్నది కదా, గోవర్ధనం అనేటువంటి పర్వతము, ఈ పర్వతాన్ని మనం పూజిద్దాము, ఇంద్రుని పూజించవలసినటువంటి అవసరము లేదు, బ్రాహ్మణులను పూజిద్దాము, అందరికీ అన్నదానం అనేటువంటిది చేద్దాము అని చక్కగా చెబుతూ ఉంటే కృష్ణుని మాటను కాదనేటువంటి ఆలోచన ఎవరికి లేదు. కాబట్టి వాళ్ళందరూ కూడా అలాగే అనుకున్నారు. అలాగే అనుకొని ఆ విధంగా ఇంద్రయాగము అనేటువంటిది ప్రక్కన పెట్టేసి ఆ గోవర్ధన గిరికి పూజ చేయాలి అనేటువంటి ఆలోచనకు వచ్చారు. మనం నిన్న కూడా అనుకున్నాము, కృష్ణ పరమాత్మ తాను సమస్తమైనటువంటి రూపములను ధరించినాడు అని. అదేవిధంగా ఇప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి గోవర్ధనము అనేటువంటి ఆ కొండ ఏదైతే ఉందో ఆ కొండ యొక్క స్వరూపంగా తాను అక్కడ ఉండినాడు, తాను విడిగా ఉన్నాడు. వాళ్ళందరి చేత కూడా ఆ కొండకు చక్కగా పూజలు అనేటువంటివి నిర్వహించాడు. ఆ విధంగా పూజలన్నీ నిర్వహిస్తూ ఉంటే దేవేంద్రుడు చూచాడు, ఇదేమిటి, ఈ కృష్ణుడి యొక్క మాటలు విని ఈ విధంగా వీళ్ళు చేస్తూ ఉన్నారు, సరైనటువంటి పద్ధతిని ఆచరించడం లేదు, నా యొక్క ప్రతాపాన్ని చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను అని ఆ దేవేంద్రుడు ఏం చేస్తూ ఉన్నాడంటే, సకలాభీర్లు వీడే కృష్ణుడన నైజం పైన రూపంగుతో అకలం కస్థితి నుండి శైలమిదని రచింపరండంచు. ఈ శైలమే అన్నిటికీ ఆధారము, ఈ శైలాన్నే మీరందరూ కూడా పూజించండి అని చెబుతూ ఉంటే వాళ్ళందరూ కూడా ఆహారము మొదలైనవన్నీ కూడా సమర్పిస్తే ఆ పర్వతుడు, ఆ గోవర్ధనగిరి ఆ ఆహారాలంతా కూడా స్వీకరించడం జరిగింది. అందువలన కృష్ణుడు వాళ్ళతో మళ్ళీ ఏం చెప్తున్నాడంటే, గోపక దత్తాన్నములాహరించే, మనందరం ఇచ్చినటువంటి ఆహారాన్ని అంతా కూడా ఈ పర్వతం చక్కగా స్వీకరించింది కదా. విభుడా ప్రత్యక్ష శైలాకృతి, ఎట్లా స్వీకరించిందంటే ఆ పర్వతం యొక్క రూపంలోనే ఈ బాలకృష్ణుడు ఉన్నాడు కాబట్టి బాలకృష్ణుడే అన్నింటినీ కూడా ఆహారంగా స్వీకరించినాడు. అందువలన వాళ్ళందరూ కూడా చాలా సంతోషించారు. మరి ఎప్పుడైతే ఇటువంటి లోక కళ్యాణ కార్యక్రమం జరుగుతుందో, ఇంతకుముందు మనం అనుకున్నాము, చక్కగా గంధర్వులందరూ కూడా గానం చేస్తారు, అప్సరసలందరూ కూడా చక్కగా నాట్యం చేస్తారు, దేవదూతులన్నీ కూడా చక్కగా మ్రోగుతాయి. అటువంటి సన్నివేశం ఇక్కడ కూడా ఏర్పడింది. వీళ్ళందరూ కూడా ఆ గోవర్ధన గిరికి చక్కగా ప్రదక్షిణము అనేటువంటిది చేశారు. ఇలా జరుగుతూ ఉంటే ఇంద్రుడు
ఈ విధంగా వీళ్ళందరూ కూడా నన్ను ఆరాధించలేదు, వీళ్ళందరి గర్వం అనేటువంటిది ఏర్పడింది అనుకుంటూ ఉన్నాడు. పిరుగులు ద్రావి క్రౌవి భువినాభీరుల్ మదాభీరులై గిరి సంఘాత కఠోర పత్రదళన క్రీడా సమారంభరుద్ధర దంభోళికం పురందరు నమున్ పాడించి పూజింపగా అగిరికిన్ పూజలు చేసిపోయిరదెపో కృష్ణుండు ప్రేరేపగన్. కృష్ణుని యొక్క ప్రేరణతో నన్ను వదిలిపెట్టి ఈ కొండకు ఈ విధంగా పూజలు చేశారు. ఈ పిల్లవాడు కృష్ణుడు మరి ఏమీ తెలియనటువంటి వాడు, పెద్దలని ఎలా గౌరవించాలి అనేటువంటిది తెలియనటువంటి వాడు, జ్ఞానం లేనటువంటి వాడు. వీరి మాటలు విన్నారు కదా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, కాబట్టి నా ప్రతాపాన్ని చూపిస్తాను అంటూ మేఘాలని పిలిచాడు. సంవర్తక మొదలైనటువంటి మేఘాలన్నింటినీ కూడా దగ్గరకు పిలిచి దేవేంద్రుడు అంటున్నాడు, పూజ్య సంపద నమ్మి, చాలా గొప్ప సంపదలు మాకు ఉన్నాయి అని వీళ్ళందరూ కూడా గర్వించారు. నందతనయోద్యోగంబునం వెర్రులై, నందతనయుడైనటువంటి కృష్ణుని యొక్క ప్రేరేపణతో వెర్రి ఆలోచనలు చేసినటువంటి వారై మధ్యాగంబు విసర్జనీయమని మధ్యుల్, నా యాగం చేయాలి అనేటువంటి ఆలోచనను వదిలిపెట్టేశారు వీళ్ళందరూ కూడా గోపకులు. వడి మీరు మీ విద్యుత్వల్లుల గప్పి గర్జనములను వేధించి గోవులు జనులు సద్యో మృత్యువంద రాల్ పురియుడి శౌర్యం గవార్యంబుగన్. మేఘములారా, మీరు అదిగో వాళ్ళందరూ కూడా వెనువెంటనే మరణించే విధంగా రాళ్ల వర్షాన్ని కురిపించండి, నేను కూడా మీ వెంటనే ఉంటాను, మీకు ధైర్యాన్ని ఉత్సాహాన్ని కల్పిస్తూ మీ వద్దనే ఉంటాను అంటే మరి ఇంద్రుని యొక్క ఆజ్ఞను అనుసరించి ఆ మేఘాలన్నీ కూడా విజృంభించాయి. మరి జడివాన మొదలైంది, రాళ్ల వర్షం అనేటువంటిది కురిసింది. అలాంటి ఆ సమయంలో తెరపి లేకుండా అందరూ భయపడే విధంగా అలా వర్షాలు పడుతూ ఉంటే అందరూ అల్లాడుతూ ఉన్నారు. అధికంగా ఉండబోతగా వర్షం పడుతూ ఉంటే గుంటలు మిట్టలు అనేటువంటివి ఏమీ కనబడకుండా ఒక సముద్రం లాగా అయిపోతూ ఉంది అక్కడ ఉన్నటువంటి ఆ ప్రదేశం అంతా కూడా. కొంతమంది అక్కడి నుంచి ప్రక్కకు జరగాలంటే కూడా ఈదుకుంటూ ప్రక్కకు వెళ్ళవలసినటువంటి పరిస్థితి వచ్చింది. అలాంటి ఆ సమయంలో ఎప్పుడైనా ఆపద వస్తే కృష్ణ పరమాత్మయే దిక్కు అని అందరికీ తెలుసు. కాబట్టి అక్కట వానదోగి వ్రజమాకులమయ్య గదయ్యా కృష్ణ, ఓ కృష్ణ, ఈ పల్లె అంతా కూడా ఈ విధంగా వ్యాకులపాటు చెందుతూ ఉంది. నీవెక్కడంటివి, మరి దగ్గర ఉంటే నువ్వు కాపాడేవాడే కదా, ఎక్కడుంటావు? ఇంత దడవేల సయించితివి, ఇంత ఆలస్యం చేస్తూ ఉన్నావే కాపాడకుండా. నీ పదాబ్జముల్ దిక్కుగనున్న గోపకులు దీనతనుందా, ఎప్పుడు నీ పాద పద్మాలను ఆశ్రయించేటువంటి గోపకులందరూ కూడా ఎంతో దీనమైనటువంటి పరిస్థితిలో ఉండగా భయాపహారి వై ద్రక్కునగావక, భయాన్ని తొలగించి వీళ్ళందరినీ వెంటనే కాపాడకుండా ఇట్టునికి కారుడితో తన నీకు పాడియే, కరుణ అనేటువంటి సంపూర్ణంగా కలిగినటువంటి మహాకవ, ఈ విధంగా నీవు ఊరకుండడము, మమ్మల్ని కాపాడకుండా ఉండడము, ఆలస్యం చేయడం అనేటువంటిది తగినదేనా అంటూ ప్రార్థిస్తూ ఉన్నారు. ఈ ఉరుములు, ఈ మెరుపులు, ఈ అశరుల ఘోషములు, ఈ జలధారల్ నీయాన తొల్లి ఎరుగమో ఊయాలింపగదయ్యా పునరత్ననిధి. ఎప్పుడు కూడా చూడలేదు ఇంతగా ఉరుములు గాని మెరుపులు గాని
పిడుగులు పడడం కానీ ఈ వర్షధార కానీ రక్షించాలి కదయ్యా అంటూ ఆ విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి ఆ సమయంలో మరి భగవానుడు బాలకృష్ణుడు సర్వజ్ఞుడు. ఎక్కడ ఎప్పుడు ఏమి జరుగుతుందో సంపూర్ణంగా తెలుసు కాబట్టి మనసులో ఇలా అనుకుంటూ ఉన్నాడు బాలకృష్ణుడు. ఇంద్రుడు ఈ విధంగా చేశాడు, తనను పూజించలేదనే భావంతో ఇలా చేశాడు. కన్నుక ఇంత గైకొనలు తప్పివి యాగం చేసిరంచు, నన్ను గౌరవించలేదు, నా యాగాన్ని ఇంద్ర యాగం అనేటువంటి పేరుతో చేసేటువంటి యాగాన్ని వీళ్ళు వదిలిపెట్టేశారు. తామిన్నుల నుండి గోపకుల మీద శిలల్ కురించుతున్నవాడు, ఆ కోపంతో ఆకాశం నుండి మేఘాలను ఆదేశించినటువంటి వాడై రాళ్ల వర్షాన్ని కురిపిస్తూ ఉన్నాడు. నిత్యరేంద్ర విభవోత్థిత గర్వనగాధిరూఢుడై, గర్వము అనేటువంటి కొండ మీద కూర్చున్నట్టున్నాడు, దేవలోకానికి అధిపతిని నేనే అని అనుకున్నట్టు ఉన్నాడు. కన్నులగానడు ఇంద్రుడు ఇటు గర్వపరుండు గురుగాన నేర్చునే, గర్వంతో ఉండేటువంటి వాడు నేనే గొప్ప అనుకుంటాడు కానీ ఎదుటివాని యొక్క గొప్పతనాన్ని గుర్తించమనేటువంటిది ఉండదు కదా. ఆ విధంగా ఈ ఇంద్రుడు గర్వంతో కన్ను మిన్ను కానకుండా గర్వాంధుడైనాడు అని అనుకుంటూ, అయితే ఇంద్రుడిని శిక్షించాలి ఆలోచించాడు బాలకృష్ణుడు. ఇంద్రుడిని శిక్షించడం కాదు, ఇంద్రుడి యొక్క గర్వాన్ని తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తే సరిపోతుంది అని చక్కగా ఆలోచించినటువంటి వాడై ఇప్పుడు శరణు శరణు అంటూ ఉన్నారు వీళ్ళందరూ కూడా. గోపకులు, అక్కడ ఉన్నటువంటి పశువులు సమస్తము కూడా, ఆహార గోపాలము కూడా అలా ఉంటే వాళ్ళని కాపాడవలసినటువంటి నిర్ణయాన్ని తీసుకున్నటువంటి ఆ బాలకృష్ణుడు వాళ్ళ చెప్తూ ఉన్నాడు. అలగపుడి వధూజనులు, గోపికలారా బాధపడదు, కంపమునందకుడి బ్రజేశ్వరులు, ఈ రేపల్లెకి అధిపతులుగా ఉన్నటువంటి నాయకులు మీరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. కలగకుడి కుమారకులు, ఓ కుమారులారా మీరు పారిపోవద్దు. తక్కిన వారలు రాలవానచే నలగకుడి, రాళ్ల వర్షం కురుస్తూ ఉంది కదా, మీరు రాళ్ల వాన చేత బాధపడకుండా ఉండేటువంటి ఉపాయం నేను చెబుతూ ఉన్నాను. పశువు వ్రజము నక్కడ నిక్కడ నిల్వనీకుడి, పశువులు అక్కడ ఇక్కడ తిరుగుతున్నాయి కదా, వాటిని కూడా మనం కాపాడుకుందాం. మెలకున నీకు ఈశ్వరుడు మేరసగున్ కరుణాద్రచిత్తుడై, భగవంతుడు కరుణతో మీకందరికీ కూడా మేలు చేస్తాడు, ఈ ఆపదను గట్టెక్కించే ప్రయత్నం చేస్తాడని వాళ్ళందరికీ చెప్పినటువంటి వాడై కృష్ణుడు వెనువెంటనే ఆ గోవర్ధనగిరిని తాను పైకి ఎత్తేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇది తల ఎత్తిన హరి, ఇంతకుముందు కూడా భూమినంతా కూడా మోసినాడు వరాహావతారంలో. గిరి 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 తల ఎత్తిన హరి కవి సరసి జముకులమెత్తుగతి, ఒక ఏనుగు ఒక తామర పుష్పాన్ని అవలీలగా అలాగా పైకి ఎత్తినంత తేలికగా త్రిభువన శంకర కరుడై, మూడు లోకాలకు కూడా మీరు కలిగించాలి అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వాడై గోవర్ధన గిరి ఎత్తెన్ చక్క నొక్క కేలన్ లీలన్, లీల అనేటువంటి పదాన్ని కూడా పోతన గారు ఇక్కడ ప్రత్యేకంగా చెబుతూ ఉన్నారు. గోవర్ధనగిరి ఎత్తెన్ చక్క ఒక్క కేలన్ లీలన్, కొనని స్వాంతం పైకి లేపాడు, ఒకే ఒక చేతితో దాన్ని పైకి ఎత్తి పెట్టాడు బాలకృష్ణుడు. అయితే పరమాత్మ ఆయనకి ఇది ఒక లెక్క కాదు. దండిని బ్రహ్మాండములు చెండుల క్రియబట్టి ఎగుర జిమ్మెడు హరికి,
కొండలే కాదు లోకాలన్నింటినీ కూడా బంతులుగా ఆటాడుకునేటువంటి మహానుభావుడు ఆయన. కొండ పెకలించి ఎత్తుట కొండొక పనిగాక. ఈ గోవర్ధనగిరిని ఎత్తడం అనేటువంటిది చాలా చిన్నదైనటువంటి పనే కానీ ఒక్క కొండ కలపం పెద్ద పనేది కానే కాదు. కృష్ణ శతకంలో కూడా పరమాత్మ యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ అక్కడ కూడా ఇదే మాట అంటారు. అండజవాహన విను బ్రహ్మాండముల బంతులట్ల ఆడెడు నీవు ఆ కొండల నెత్తిది వందులు కొన్నిక పనిగాక దొడ్డ కొండ కృష్ణ. కాబట్టి పరమాత్మకి ఇవన్నీ చాలా చిన్నవైనటువంటి పనులు. అయితే ఆ విధంగా కొండని పైకి ఎత్తాడు కుడి చేతితో, అలాగా దాన్ని నిలిపినాడు. వారుండాడుతు నాటపత్రమని సంభావించి ఒక గొడుగులాగా ఈయన చేయి ఆ గొడుగుకు ఉండేటువంటి ఒక కాడ అనుకుంటే ఆ పర్వతము ఒక గొడుగులాగా ఉన్నది. వర్షం వచ్చినప్పుడు ఏ విధంగా వర్షం నుంచి మనం రక్షణ పొందేదానికి గొడుగు అనుకుంటామో అలాగా అక్కడ ఉన్నటువంటి గోపకులందరినీ కూడా సంరక్షించేందుకు అన్నట్లుగా ఆయన ఆ గోవర్ధనగిరిని ఒక గొడుగులాగా పట్టి అందరినీ కూడా పిలుస్తూ ఉన్నాడు. రా తల్లి రమ్ము తండ్రి ప్రేతలు గోపకులు రెండు వినుడి గర్దక్ష్మాతలమునండు గోరాతంతో మీరు మీకు వలసిన ఎడలను. పర్వతాన్ని నేను ఎత్తి ఉంచాను కదా, కాబట్టి అందరూ కూడా మీ పశువులతో పాటుగా వచ్చి ఎక్కడైనా సరే కొండ కింద ఉండేటువంటి ప్రయత్నం చేయండి. మీకు ఏదైనా సందేహం వస్తుందేమో. వీడు చిన్న పిల్లవాడు, కొండ దొడ్డది, పర్వతం చాలా గొప్పది, మహాభారంబు సైరింపదాచారంలో ఇంత భారాన్ని మోయగలడా అని దీని క్రింద నిరువన్ శంకింపగా బోలదు. ఈ పర్వతం క్రిందకి వచ్చి నిలబడితే కొన్ని క్షణాల్లో వదిలేస్తాడేమో, మనం చనిపోతామేమో అనేటువంటి శంక, సందేహం అనేటువంటిది వద్దనే వద్దు మీకు. ఈ శ్రీరాంగోనిధి జంతు సంయుత ధరాచక్రంబు పైబడ్డ నాకేలు అల్లాడదు. ఇలా నేను పర్వతాన్ని ఎత్తి పట్టుకొని ఉండగా పర్వతం మీద ప్రపంచం అంతా పడిపోయినా సరే, ధరాచక్రం అంతా కూలినా సరే, నా వేలు నా చేయి కొద్దిగా కూడా కదిలేటువంటి సమస్య కూడా ఉందని ఉండదు. కాబట్టి నమ్మండి. బంధులార నిలుడి క్రిందం ప్రమోదంబునన్, ఇటువంటి సందేహం అనేటువంటిది లేకుండా రండి, కొండ క్రింద ఆశ్రయాన్ని పొందండి అని అంటూ ఉంటే, ఇక ఇంతకు ముందే ఎన్నో లీలలు చూపించినటువంటి పరమాత్మ యొక్క మాట సంపూర్ణంగా విశ్వసించేటువంటి వారు కాబట్టి వాళ్ళందరూ బిడ్డలతో, స్నేహితులతో, భార్య, మిత్రులు, అలాగే గోవులు అన్నిటితో పాటుగా అక్కడికి వెళ్ళి ఆ కొండ క్రింద ఉంటూ ఆ కొండ క్రింద చేరి ఆనందంగా సందేహం అనేటువంటిది లేకుండా ఉన్నటువంటి వారై వాళ్ళు, మరి ఇదంతా కృష్ణుని యొక్క మహిమ కాబట్టి ఆ కృష్ణుని యొక్క కథలని, అంటే ఇంతకుముందు ఎన్నో సందర్భాల్లో ఆ కృష్ణుని యొక్క లీలను వీళ్ళందరూ దర్శించారు కాబట్టి జరిగిపోయినటువంటి ఆ కథలన్నింటినీ ఒక్కసారి మననం చేసుకుంటూ ఉన్నారన్నమాట. మరి ఆ సమయంలో పోతన గారి యొక్క వర్ణన, ఆ నైపుణ్యం ఎంత గొప్పదో. ఆ విధంగా ఆయన ఆ కొండని అలా నిలబెట్టి ఉంటే అదొక పద్మంలాగా ఉంది. పద్మం పైన తుమ్మెదలు వస్తూ ఉంటాయి కదా, ఆ విధంగా మేఘాలన్నీ కూడా ఆ కొండ మీద తిరుగులాడుతూ ఉన్నాయి అని చక్కగా చమత్కారం చేయడం అనేటువంటిది
అయితే ఇక్కడ బాలకృష్ణుడికి దేవేంద్రునికి ఇద్దరికి కూడా పోటా పోటీ అన్నట్లుగా 7 రోజుల పాటు రాత్రి పగలు అనేటువంటి తేడా లేకుండా ఇంద్రుడు మారుతాన్ని ఇస్తూ ఉన్నటువంటి వాడై ఆ ఉరుకులు మెరుపులు పిడుగులు వీటితో వీళ్ళని బాధ పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అయితే ఏమాత్రము కూడా కృష్ణుని యొక్క చేయి అల్లాడలేదు. ఆలోచించాడు ఇంద్రుడు, ఆశ్చర్యపడ్డాడు. ఓహో, కృష్ణ పరమాత్మ మామూలు కృష్ణుడు అనుకుంటూ ఉన్నాము. ఈ కృష్ణ పరమాత్మ ఇంతకుముందు బ్రహ్మదేవుడు కూడా తన యొక్క మాయను చూపించాడు. తర్వాత ఆయన మళ్ళీ కృష్ణ భగవాను పాదాల దగ్గరికి వచ్చి, అయ్యా ఎంతకాలమైనా సరే నీ మాయను గెలవలేమంటూ శరణు వెళ్ళినాడు బ్రహ్మదేవుడు. నేను అనుకున్నా మా కథ. అలాగా ఇప్పుడు కూడా ఈ దేవేంద్రుడు కూడా తన యొక్క గర్వము అనేటువంటిది తగ్గిపోయేటువంటి పరిస్థితి వచ్చింది అనుకున్నటువంటి వాడై ఇక శరణు వేయడానికి సిద్ధమయ్యాడు. ఉడికెను వానయు గాలియు వడిసెటి నరులెల్ల కొలిచే వరదలిగిరే కొండడుగునందట వెడలుడు కొడుకులు కోడన్లు సగులు గోవులు వీరలు. ఇంద్రుడు ఎప్పుడైతే తన యొక్క గర్వం అనేటువంటిది ఇక పనికి రాదు అనుకున్నాడో ఆ వర్షం కురిపించడం అనేటువంటిది ఆపివేశాడు. అప్పుడు కృష్ణుడు వాళ్ళందరినీ చూచి, ఇక వర్షం తగ్గింది కాబట్టి మీరు కొండ మీద నుంచి పక్కకు వెళ్ళినట్లయితే ఈ కొండను యథావిధంగా నేను ఇంతకుముందు ఉన్నట్లుగానే నిలుపుతాను అని చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా పక్కకు వెళ్ళారు. ఆ విధంగా కొండని యథాస్థానంలో నిలిపాడు ఆ కృష్ణ పరమాత్మ బాలకృష్ణుడు. ఆ విధంగా చేసిన తరువాత అందరూ కూడా చక్కగా ఆశీర్వాదం చేశారు ఆ బాలకృష్ణునికి. అందరూ కూడా అక్కడ నందుడు, బలరాముడు, రోహిణి, యశోద వీళ్ళందరూ కూడా కృష్ణుని దగ్గరకు తీసుకొని చక్కగా ఆలింగనం చేసుకున్నారు. ఆయనకి చక్కగా భద్రము కలగాలి అని ఆశీస్సులని అందజేశారు. ఇలాంటి సందర్భాల్లో ఇంతకుముందు మనం అనుకున్నట్లుగానే దేవదూతలు వెళ్తున్నాయి. పుష్పవర్షం అనేటువంటిది చక్కగా కురిసింది. గంధర్వులందరూ కూడా చక్కగా గానం చేశారు. ఇలాంటి సందర్భంలో వల్లవ కాంతలు తన కథలెల్లను పాడంగా సంతోషంతో జరిగితే కృష్ణుడు అవతరించినప్పటి నుంచి జరిగినటువంటి కథలన్నింటినీ వీళ్ళందరూ కూడా చక్కగా చెప్పుకుంటూ ఉన్నటువంటి ఆ సందర్భంలో నీరజేక్షణుడంతం వల్లవ బల సంయుతుడై మెల్లన గోష్టం పూజేనాథ. అక్కడి నుంచి బయలుదేరి తన యొక్క ప్రదేశం ఏదైతే ఉందో అక్కడికి వీళ్ళందరూ కూడా చేరుకున్నారు. అయితే ఈ సందర్భంలో వాళ్ళు కృష్ణుని గురించి ఏమేమి ప్రశంసలు చేశారు. కొండ క్రింద ఉన్నప్పుడు ప్రశంస చేశారు, ఆ తరువాత కూడా చక్కగా ప్రశంస చేశారు. ఏమేమి చేశాడు కృష్ణుడు అంటే ఒకసారి మనము అనుకుందాం. కన్నులు తెరవని కడు చిన్ని పాపడై దానవి చనుబాలు ద్రాగి చంపే. కళ్ళు కూడా తెరవనటువంటి శిశువుగా ఉన్నప్పుడు పూతన అనేటువంటి రాక్షసిని పాలు త్రాగుతూ దాని ప్రాణాలు కూడా తీసి చంపివేశాడు మన చిన్ని కృష్ణుడు. వాళ్ళు చెప్పుకుంటూ ఉన్నారన్నమాట ఒక్కొక్కటి. మూడవ నెలనాడు ముద్దుల బాలుడై కోపించి శకటంబు పూలగన్నే. శకటాసుడు అనేటువంటి వాడు వస్తే బాలకృష్ణ సంహరించేదానికి ఆ శకటాన్ని కాలుతో అలా తన్నినాడు. రాక్షసుడు గొప్ప శరీరంతో ప్రక్కన పడిపోవడం కనిపించింది. అలా మూడవ నెలలో అలా చేశాడు. ఏడాది కుర్రడై ఎగసి తృణావత్తు మెడబట్టుకొని కూల్చి మృత్యు చేసే. తృణావత్తుడు సుడిగాలి రూపంలో ఒక రాక్షసుడు వస్తే వాడితో పాటు ఆకాశంలోకి వెళ్ళి తాను గొప్ప భారాన్ని కలిగినటువంటి వాడై వాడు మోయలేనంత భారాన్ని కలిగినటువంటి వాడై వాడు క్రిందపడి చనిపోయేటట్టుగా చేయడం అని కూల్చివేయడం జరిగింది.
అంతేనా? తల్లి వెన్నలకునై తను రోలగట్టిన కొమరుడై మద్దుల కూలనీచే. వెన్న తింటూ ఉంటే అవన్నీ పగలు కొడుతూ ఉంటే మరి అల్లరి ఎక్కువైపోయిందని నడుముకి దారం వేసి కట్టేసి రోలు పెడితే ఆ రోలును అలాగా తీసుకొని వెళ్ళి 2 మధ్య చెట్లను కూల్చి ఆ నరకోపర మణిగ్రీవులు అనేటువంటి వాళ్ళ యొక్క శాపము అనేటువంటి దాన్ని తొలగించే విధంగా మరి ఆ లీల అనేటువంటిది చూపించాడు. అంతేకాదు పశుల గ్రేపుల కాదు తుపకుని చీరే. బకాసుడు అనేటువంటి వాడు వస్తే పశువుల్ని అన్నింటినీ మిగేసేదానికి అన్నట్టుగా వాడిని సంహరించాడు. వెలగతో వత్సదైత్యుని వేసి ఎడచే. వెలగ వృక్షంతో వత్సాసుడు అనేటువంటి వాడిని సంహరించాడు ఈ బాలకృష్ణుడు. సబలుడై ఖరదైత్యుని సంహరించే. ఖరుడు గాడిద రూపంలో ధేనుకాసుడు అనేటువంటి వాడు వస్తే వాడిని సంహరించాడు మన బాలకృష్ణుడు. ఇతడు కేవల మనుజుడే ఎంచి చూడా. మన బాలకృష్ణుడు మనలాగా మనుష్యుడు కాదు, సాధారణమైనటువంటి మానవుడు కాదు. పరమాత్మ యొక్క అవతారం అనేటువంటి మాటల్ని వాళ్ళందరూ కూడా ఆ విధంగా అంటూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, ప్రలంబాసుడు అనేటువంటి వాడిని చంపేదానికి బలరాముడికి చెబితే బలరాముడు ప్రలంబాసుడిని చంపివేయడం జరిగింది. అట్లాగే దావాగ్ని అనేటువంటిది కాక్షించు అనేటువంటిది అడవిలో ఏర్పడితే ఆ కాక్షించుని అంతా కూడా మృంగి వేసినాడు మన బాలకృష్ణుడు. అంతేనా? కాళీయుడు అనేటువంటి ఆ సర్పాన్ని ఆ మడుగు నుంచి దూరంగా పంపించేశాడు. దాని తలల మీద చక్కగా నాట్యం ఆడినటువంటి వాడై. కాబట్టి సాధారణమైనటువంటి మానవుడు కాదు మన బాలకృష్ణుడు. ఇంకా కూడా ఎన్ని లీలలు అంటే మనం చెప్పుకోవచ్చు. బాల్య క్రీడల్లో ఎన్నో లీలలు. ఆ తర్వాత వాళ్ళు వీళ్ళు చాడీలు చెబుతూ ఉంటే నోటిలో అన్ని చూపించాడు. ఆ తర్వాత బృందావనానికి వీళ్ళందరూ వెళ్ళడం జరిగింది. అఘాసుడు అనే కొండ చిలువ, ఆ కొండ చిలువను సంహరించినాడు. ఆ తర్వాత బ్రహ్మదేవుని యొక్క గర్వాన్ని కూడా అణచినాడు. అంతేకాదు వృషభాసుడు అనేటువంటి వాడిని సంహరించడం జరిగింది. కేసి వ్యోమ అనేటువంటి రాక్షసును కూడా సంహరించడం జరిగింది. ఇట్లాగా మరి ఎన్ని లీలలు అని చెప్పేదానికి వీలు కాదు అంటూ ఓ నందగోపవల్లభ. అయ్యా నందుడా, నీ నందనుడాచరించు నేర్పరితనముల్. నీ కుమారుడు నేర్పుగా ఎన్నెన్ని చేస్తూ ఉన్నాడు అక్కడ. మానవులకు శక్యంబులే. మానవుడు ఇవన్నీ చేసేదానికి అవకాశం అనేటువంటిది లేనే లేదు. మానవ మాతృండే నీ కుమారుడు తండ్రి. నీ కుమారుడు మానవ మాతృడు కాడయ్యా అంటే నందుడు కూడా ఒక క్షణం ఆలోచించి నిజమే మీరు చెప్పేదంతా కూడా నాకు కూడా గుర్తొస్తూ ఉంది. ఒకానొక సమయంలో గర్గ మహర్షి వచ్చాడు. ఆ గర్గ మహర్షి ఈ బాలుని యొక్క జాతకము అన్నీ కూడా తెలిసినటువంటి వాడు కాబట్టి ఆ గర్గ మహర్షి చెప్పాడు. ఏమని చెప్పాడంటే, లోక రక్షకుడైనటువంటి పుండరీకాక్షుడే మీ బిడ్డ ఈ బాలకృష్ణుడు అని చెప్పాడు అనేటువంటి మాటని గుర్తుకు తెచ్చుకొని నందుడు మిగిలిన వాళ్ళందరికీ కూడా ఆ విషయాన్ని చెబుతూ ఉంటే అందరూ కూడా అట్లాగనా గర్గ మహర్షి ఆనాడే చెప్పాడా అని ఆశ్చర్యపోతూ ఉన్నారు. అందరూ కూడా సంతోషపడుతూ ఉన్నారు. హరికేలంగిరి ఎత్తి వర్షజల కిన్నా భీరఘోరానికి శరణం వైనా. ఆ విధంగా అందరికీ శరణు అయినటువంటి ఆ సమయంలో ఇక ఇంద్రుడు తనకు తానుగా వచ్చి శరణు వేయడానికి పాదాల చెంతకు వచ్చాడు. బలారి వచ్చి కనియన్ సొంపేది
దుష్టవ్రజేశ్వర దుర్మానమిరాకరిష్ణు కరుణావర్ధిష్ణు శ్రీకృష్ణుని. శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చి పూజ చేసేదానికి సిద్ధమయ్యాడు. ఆ విధంగా దేవేంద్రుడు కిరీటం కలిగి ఉన్నాడు. ఆ కిరీటంలో ఎన్నో మణులు అన్నీ కూడా ఉన్నాయి. మణులతో గదాయమనంగా ఉండేటువంటి ఆ కిరీటాన్ని ధరించినటువంటి ఆ శిరస్సును బాలకృష్ణుని యొక్క పాదముల చెంత ఉంచి నమస్కారం చేశాడు. పాదాలకు సాష్టాంగ దండ ప్రమాణం అన్నట్లుగా చేశాడు. మరి ఆ విధంగా ఆ బాలకృష్ణ యొక్క పాదములు అందరికీ కూడా మరి ఈ అభయాన్ని ఇచ్చేటువంటివి. ఆయన వేడుకుంటూ ఉన్నాడు. జగద్భక్తవు గురుడవు జనకుడవును జగదధీశులమను మూఢ జనుల కలగ ఇచ్చ పుట్టిన రూపంబులి ఉదాచి హితము చేయుదుగాలే లోకేశ్వరీశ. అయ్యా కృష్ణ, నీవు లోకాలన్నింటినీ కూడా రక్షించేటువంటి వాడివి. ఎప్పుడు నీవు అనుకుంటావో అప్పుడు రూపాన్ని ధరించి లోక కళ్యాణం కోసంగా అవతరిస్తూ ఉంటావయ్యా. నా వంటి వెర్రివాణిని శ్రీవల్లభ నీవు శాస్తి చేసితివే. గర్వంతో ఉండేటువంటి నా ఓటి వాళ్ళకు శాస్తి అనేటువంటిది ఇలా చేశావు. ఇలా చేస్తూ ఉంటే కావరముమాని పెద్దల త్రోవల జరుగుదురు బుద్ధితోడు కనీష. తడగావరం అనేటువంటి తొలగించుకొని పెద్దలు చెప్పినట్లుగా వినయ విధేయతలతో మెలిగేటువంటి అవకాశం అనేటువంటిది కలుగుతుంది అంటూ ఇంకా కూడా ఇంద్రుడు అంటున్నాడు. ఒక్కొక్క లోకముగా ఎప్పుడు గర్వముననేమి ఈశులమును. ఒక లోకాన్ని పరిపాలిస్తేనే ప్రపంచానికంతా మేమే గొప్పవాళ్ళం అనేటువంటి భావనతో గర్వాన్ని పొందుతూ ఉంటే చొక్కి ననుగోటి వెల్లులు నిక్కము నీ మహిమ తెలియనేరగనంత. అనంతుడమైనటువంటి అనంత శక్తి కలిగినటువంటి నీ యొక్క మహిమను తెలుసుకోలేకుండా గర్వంతో ఉంటూ ఉన్నారు కదా. వాసుదేవ కృష్ణ వరద స్వతంత్ర విజ్ఞానమయ మహాత్మా సర్వపుణ్య పురుష నిఖిల బీజభూతాత్మక బ్రహ్మ నీకు వందనంబు నిష్కలంక. నీకు నమస్కారం చేస్తూ ఉన్నామయ్యా, శరణు అంటూ తన తప్పును చెప్పుకోవాలి కాబట్టి తాను చేసినటువంటి తప్పిదాన్ని వినవించుకుంటూ ఉన్నాడు. నీ సామర్థ్య విరుంగా నీ మహిమను నేను తెలుసుకోలేకపోయానయ్యా కృష్ణ. మేఘములచే నీ ఘోషము భీషణోగ్రాసారం గుణముంచితి. నాకు బలముందని మేఘాలను రప్పించి ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరినీ నీళ్ళలో ముంచి వేశాను. మఖము నాకై వల్లవులు చేయరంచో సర్వేశ. ఇంద్రయాగం చేసేటువంటి వాళ్ళు నా కోసం ఎక్కువ చేయలేదనేటువంటి ఆ అక్కసుతో ఇలా చేశానయ్యా. భవన్ మహత్వమున నా ఉద్యోగం ఇట్లయ్యే. ఈ యొక్క మహిమ కారణంగా నా ప్రయత్నం అంతా నీరుగారిపోయిందయ్యా. నీ దాసు నేను నీకు దాసుని. నన్ను కృతాపరాధు కరుణం దర్శింపవే మాధవా. కరుణం దర్శింపవే మాధవా. తప్పు చేశానయ్యా, అపరాధం చేసినటువంటి నన్ను దయతో చూడవయ్యా, నన్ను కాపాడవయ్యా అని ఇంకా కూడా ఏమంటున్నాడంటే, బ్రహ్మ మొదలైనటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క గొప్పతనాన్ని తెలుసుకోలేరు. ఆ విధంగా నేను కూడా తెలుసుకోలేకుండా గర్వించినాను. నీ ఘనలీలా విభవంబు పెంపు తెలియంగా నెవ్వడం. బ్రహ్మకే తెలియదు, మరి నేనెంత వాడని నీ యొక్క గొప్పతనాన్ని పూర్తిగా తెలుసుకోవడానికి అని అంటూ ఉంటే, అప్పుడు శరణు అన్నటువంటి వాళ్ళని కాపాడేటువంటి ఆత్మరక్షాపరాయుడైనటువంటి ఆ బాలకృష్ణుడు, ఆ పరమాత్మ ఇంద్రుడితో అంటూ ఉన్నాడు.
అమరాధీశ్వర లక్ష్మితో తగిలి ఇట్లంతుండవై ఉన్న సంపద బాగా వచ్చేసరికి ఈ విధంగా గర్వం అనేటువంటిది వస్తూ ఉందయ్యా. నీ సమధోద్రేకము త్రుంచి వైచుటకు ఈ యొక్క గర్వాన్నంతా కూడా తొలగించేందుకోసంగానే నీ జన్మంకు తప్పించి ఇంద్రయాగం అనేటువంటి పేరుతో వీళ్ళు చేసేటువంటి యజ్ఞము యాగము వద్దు అని నేను అన్నాను. రమద శ్రీకులు దండధారినకు నంధావింపరు. ఎవరికైనా సరే లక్ష్మి ఎక్కువగా ఉంటే, సంపద ఎక్కువగా ఉంటే నా గురించి మరిచిపోతూ ఉన్నారు. కాబట్టి నేనేం చేస్తానంటే యౌవాని నిక్కము రక్షింపదలంతో వానిని అతనుంగావింతు జంభాంతగా. ఎవరిని నేను కాపాడాలని భావిస్తాను మనసులో, అటువంటి వాళ్ళకు ఉండేటువంటి ధనాన్నంతా కూడా తొలగించి వేస్తాను, గర్వమంతా తొలగిపోయేటట్లుగా చేస్తాను అని ఆ ఇంద్రుడితో చెబుతూ ఉన్నాడు. ఇంతే కాదు, ఇంతకుముందు కూడా ఒక సందర్భంలో అంటే వామనుడు బలిచక్రవర్తిని అణచివేసినటువంటి సందర్భంలో బ్రహ్మదేవుడు, ప్రహ్లాదుడు వీళ్ళందరూ కూడా ఏమయ్యా 3 లోకాలు ఇచ్చారు కదా, ఎందుకు ఈయన్ని శిక్షిస్తూ ఉన్నామని ప్రశ్న వేస్తూ ఉంటే యౌవని రక్షింప ఇచ్చయించితి వాని అఖిల విత్తంగు నేనపహరింతు అని ఆ రోజు కూడా వామన అవతారంలో చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కూడా గర్వం తొలగేందు కోసంగా వారి ధనాన్నంతా కూడా నేను తీసివేయడము, గర్వాన్ని తొలగించడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి గర్వం అనేది లేకుండా నా యొక్క ఆత్మకు లోబడినటువంటి వాడవై ఈ కర్తవ్యాన్ని నువ్వు నిర్వహించు అని ఆ ఇంద్రునికి తెలియజెప్పినాడు. నాయాజ్ఞ చేయుచుండుమో నీ అధికారంబునందు నిలువు సురేంద్ర శ్రీయుతడవై మదింపకు శ్రేయంబుల కొల్లు పొంసితగమనా. నీకు శ్రేయం కలుగుతుంది, శుభం కలుగుతుంది, గర్వించకుండా ఉండు అని ఆ విధంగా అంటే కృష్ణుడికి మరొక్కసారి ఆ దేవేంద్రుడు నమస్కారం చేసినటువంటి వాడై అక్కడ దేవేంద్రుడు తాను వచ్చేటప్పుడు తనతో పాటు దేవలోకం నుండి ఐరావతాన్ని తీసుకొని వచ్చాడు. ఆ ఐరావతము పుణ్య నదీ జలాలను కూడా తీసుకొని రావడం జరిగింది. అట్లాగే కామధేనువు కూడా దేవలోకం నుండి అక్కడికి రావడం జరిగింది. కాబట్టి ఆ కామధేనువు సమక్షంలో, ఐరావతము సమక్షంలో ఈ దేవేంద్రుడు చక్కగా అభిషేకం అనేటువంటిది చేశాడు. కృష్ణునికి చక్కగా పూజ అనేటువంటిది చేయడం అనేది జరిగింది. మరి ఆ విధంగా గర్వమును తొలగించుకున్నటువంటి దేవేంద్రుడు చక్కగా తన యొక్క విధి ఏమిటి అని తెలుసుకోవడం జరిగింది. మరి ఈ విధంగా ఉన్నప్పుడు నారదుడు, తుంబూరుడు మొదలైనటువంటి వాళ్ళందరూ చక్కగా దానం చేశారు. దేవదుందులు మరిసినాయి, పూల వర్షం అనేటువంటిది కురిసింది. ఆ విధంగా బాలకృష్ణుడు తన యొక్క లీల గోవర్ధనగిరి ధారణము, గోవర్ధనోద్ధారణం అనేటువంటి ఆ ఘట్టాన్ని తన యొక్క లీలను చక్కగా చూపించడం అనేటువంటిది జరిగింది. మొత్తం మీద ఈ పద్య కళా పరిషత్, పద్య సారస్వత పరిషత్తు సంస్థ పక్షాన భాగవత ఉపన్యాసములు అనేటువంటివి మహత్తరంగా ఏర్పాటు చేశారు. మరి ఏర్పాటు చేసినటువంటి పెద్దలకి, అవకాశం ఇచ్చినటువంటి మరి ఈ పెద్దలకి మరి ఎంతో భక్తి శ్రద్ధలతో ఏదో చెబుతూ ఉన్నారు. మరి వినాలి అనేటువంటి ఆలోచనతో అందరికీ తెలిసినటువంటి విషయాలే అయినప్పటికీ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో విన్నారు ఆ పరమాత్మ యొక్క కథ. కాబట్టి అందువలన అందరికీ కూడా ధన్యవాదాలు, పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి ఈ వ్యవస్థ నమస్కారాలు తెలియజేసుకుంటూ